ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మమ్మల్ని అందరినీ సంధించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. నీ గాయములను మాన్పెదను. జెర్మయా చాప్టర్ 30 verse 17. I will heal thee of thy wounds. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది గాయపరచబడిన పరిస్థితిలో ఉన్నారండి? అయ్యో మాకేం దెబ్బలు తగలలేవండి, మేము బాగున్నాం, మాకేం అవ్వలేదు అని అనుకుంటున్నారా? నిజమేనండి, పైకి మాత్రం చాలా బాగున్నాం, కానీ లోపల కొన్ని గాయాలు అయ్యాయి చూడండి. అవి మానిపోలేనటువంటి స్థితిలో ప్రతిరోజు ఆ గాయాలను బట్టి రోధిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిజమేనా? కొన్ని గాయాలు మన హృదయానికి అయి ఉన్నాయండి, కొన్ని మన మనసుకు అయి ఉన్నాయి, కొన్ని మానసికంగా మనకి గాయాలు అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిరోజు మనల్ని ఏదో ఒక రీతిగా ఇబ్బంది పరుస్తూనే ఉంటాయి. ఆ గాయాలు మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఏంటి గాయాలు? ఎక్కడ కలిగాయి? ఎందుకు కలిగాయి అంటే సాతాను వేసిన హస్త్రంలో కలిగినాయండి. సాతాను చాలాసార్లు మనల్ని గాయాల పాలు చేస్తూ ఉంటాడండి. వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించి వాళ్ళ మాటలకి మనం హర్ట్ అయ్యి ఆ గాయాలు అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆ గాయాలు అలానే ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా ఎన్నో రకాలుగా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు బట్టి మన హృదయం అనేక సార్లు తల్లడిల్లి గాయాల పాలు అవుతూ ఉంటుందండి. పైకి మాత్రం చాలా బాగున్నామండి, కానీ లోపలన్నీ కూడా గాయాలతో ఉన్నాం. మరి ఈ గాయాలు ఎవరు మాన్పుతారంట? యేసయ్య మాన్పుతారంటున్నాడండి. మన శరీరం మీద ఏదన్నా ఒక గాయం అయితే ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది, అంతే కదండి? అలాగే మనం ఏదైనా ఒక పాపం చేస్తానండి, మన జీవితంలో ఏమైపోతుందంటే ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. సాతాను మన జీవితాలను ఏ విధంగా చేస్తాడో తెలుసా? మచ్చలు పడే విధంగా చేస్తాడనమాట. మనం ఒక తప్పు చేసి ఒక పాపం చేసి 10 మందిలో దోషులు అని మనల్ని నిలబెట్టి అందరు కూడా అవమానిస్తుంటే, అందరూ ఆ మాటలతో మనల్ని ఇబ్బంది పరుస్తుంటే సాతాను మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడండి. అలా అందరు అన్న మాటలకి, మనం చేసినటువంటి తప్పుకి మన మనస్సాక్షి పదే పదే గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకి, అలాగే అవమానించబడ్డామన్న ఆ గాయము మనల్ని పదే పదే గుచ్చుతూ ఆ పెయిన్ మనకు వస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేక అనేక సార్లు కృంగిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటాం. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఈ గాయం నా జీవితంలో మానిపోవట్లేదు, ఈ గాయం ఇలాగే ఉండిపోయింది నా జీవితంలో, దీన్ని నేను ఇంక ఇలాగే భరించాలా అని అనుకుంటున్నావా? ఏదైనా పరిస్థితి కావచ్చండి. ఒక దెబ్బ గురించి నేను మాట్లాడట్లేదండి. మీ పరిస్థితికి, మీ జీవితానికి తగిలినటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితో, లేకపోతే వేదన కలిగించేటువంటి ఏదైనా కావచ్చు. మరి ఈ విధమైన పరిస్థితులు మనల్ని పదే పదే ఇబ్బంది పరుస్తూ ఒక దెబ్బ తగిలితేనండి మనకి ఏ విధంగా బ్లీడ్ అయ్యి పెయిన్ వస్తుందో, మరి అది ఆ పెయిన్ని భరించలేక మనం ఎంతగా ఇబ్బంది పడతామో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మరి డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఆ గాయం మానిపోనప్పుడు పరమ డాక్టర్ కూడా మనకు ఉన్నాడండి. మన హృదయానికి అయ్యే గాయాలు, మన మనసుకు తగిలినటువంటి గాయాలు మాన్పడానికి. మరి యేసే దగ్గరకు వస్తావా? ఎక్కడికెక్కడికో పరుగులు తీసినావేమో, కొంచెం సేపు ఈ పెయిన్ నుంచి నేను రిలీఫ్ కావాలని ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్కి ఆల్రెడీ నువ్వు అడిక్ట్ అయిపోయినావేమో, చెడు స్నేహాలలో ఉన్నావేమో, లోకాశల్లో పడిపోయినావేమో, మరి ఏ పరిస్థితిలో ఉన్నావో ఈరోజు నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వస్తావా? మరి ఒకసారి మనం లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడండి. ఒక వ్యక్తి అంట మరి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. మరి యెరూషలేము అనేది దేవుడి సన్నిధికి సాదృశ్యంగా ఉందండి. యెరికో మరి సాతానికి సాదృశ్యంగా ఉంది. అయితే మరి ఆ యెరికో పట్టణంలోకి దిగి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలోకి చిక్కాడంట ఆ వ్యక్తి. అతన్ని బట్టలు దోచుకున్నారు, అతన్ని బాగా కొట్టారు, కొర ప్రాణంతో విడిచిపోయారు.
సో ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. మరి ఈ వ్యక్తి ఏం తప్పు చేశాడో తెలుసా? యెరూషలేము నుంచి యెరికోకు పోవడం తప్పు చేశాడు. అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు, యెరికో లాంటి పరిస్థితుల్లోకి. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కువ గాయాల పాలు ఎప్పుడు అవుతాము అంటే సాతాను చేతిలో చిక్కినప్పుడే అవుతామండి. మరి ఈ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణం పోయిన తర్వాత అక్కడ దొంగలు అతను దోచుకున్నారు. మొదటిగా సాతాను మనకి బాగా అట్రాక్షన్స్ ఇస్తాడనమాట. నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత పాపమే, చిన్న పాపమే కదా అని మనం మెల్లగా మరి వెళ్ళిపోతూ వచ్చామనుకోండి, ఆ మార్గంలో కంప్లీట్గా మనల్ని దాని యొక్క కంట్రోల్లోకి తీసుకుంటాడు సాతాను. మరి ఇక్కడ దొంగలు అతన్ని దోచుకున్నారు, బట్టలు కూడా తీసుకున్నారండి. ఎంత దౌర్భాగ్యం తెలుసా? సాతాను ఇదే చేస్తాడండి. మరి మనల్ని గాయాలు పాలు చేసి 10 మందిని నిలబెడతాడని ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే అనమాట. సాతాను ఫస్ట్ మనకు లోకంలో అన్నీ చూపించి అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఆ నగలు ఇస్తాను, ఈ బట్టలు ఇస్తాను, నువ్వు ఆ కార్లు ఇస్తాను, నీకు బంగ్లాలు ఇస్తా, అవి ఇస్తానని చూపించి ఆశ పెట్టి తర్వాత ఏం చేస్తాడు తెలుసా? కనీసం బట్టలు కూడా లేకుండా ఒక దిగంబరత్వంలో నిలబెడతాడు. 10 మంది చూసి చీ కొట్టేటువంటి జీవితం మనం జీవించే విధంగా చేస్తాడనమాట. ఇప్పుడు ఆ వ్యక్తులు అతన్ని దగ్గరున్నవన్నీ దోచేసుకున్నారు, బట్టలు కూడా తీసేసుకున్నారు. మరి అతన్ని కొన్న ప్రాణంతో విడిచిపెట్టినాడు. ఎంత భయంకరమైన స్థితి అండి! కొన్న ప్రాణం అంటే చావుకి బ్రతుకుకి మధ్యలో మరి ఒక ప్రాణము గింజుకుంటుంది. అంటే ఆ ప్రాణం అనేది విలవిలలాడిపోతుందండి. ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగా చేసేస్తాడండి సాతాను. చచ్చిపోలా తెలియడం లేదు, బ్రతకాలో తెలియటం లేదు. అంత దౌర్భాగ్యమైన స్థితికి మనల్ని సాతాను దిగజారుస్తాడండి. మరి వ్యక్తి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈరోజు చాలామంది మనలో కూడా ఈ విధంగానే ఉన్నారండి. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి ఒక్క మనిషి స్థితి ఏ విధంగా ఉంటుందని యేసుప్రభువే ఉపమానం చెప్పాడండి. మరి ఈ వ్యక్తి ఏ విధంగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కొన ప్రాణంతో ఉన్నాడో, ఈరోజు మనం కూడా దేవుని విడిచిపెట్టి మరి వెళ్ళిపోయినటువంటి మనం సాతాను చేత దోచుకొనబడినటువంటి మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ విషయాలు బట్టి కొట్టుమిట్టాడుతున్నాం, చావల్లా బ్రతకల్లా అనేటువంటి పరిస్థితిలో మనము వెళ్తున్నాం ఈరోజు. అయితే ఈ రోజైనా కూడా నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీ పరిస్థితిని మారుస్తాడండి. అయితే అటుగా ఒక యాజకుడు వెళ్తున్నాడు, కానీ అతన్ని చూశాడు కానీ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఇంకొక అతను లేవీడు వచ్చాడు అక్కడికి, అతను కూడా చూసి వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనకి ఏదైనా బాధ వేస్తే, దుఃఖం వస్తే, మనకైనా గాయాలు ఇతరులతో పంచుకోవడానికి వెళ్తే వాళ్ళు మన గాయాలు మాన్పరండి, ఇంకా రేపెడతారు. ఏమంటారు మరి పుండు మీద కారం జల్లినారన్న టైప్లో చాలామంది మనుషులు ఏం చేస్తారంటే ఆదరించాల్సింది పోయి, ఓదార్చాల్సింది పోయి, మరి దయ చూపించాల్సింది పోయి, మరి ఆ మనుషులు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చేరదీర్చాల్సింది పోయి చాలా సార్లు ఇంకా గాయాలు చేస్తూ ఉంటాడనమాట. అది కూడా సాతాను వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మనుషుల దగ్గరికి వెళ్ళకూడదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? సో లూకా సువార్త 10వ అధ్యాయం 33, 34 వచనాలు చూద్దాము. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఇక్కడ ఒక మంచి సమరయుడని చూస్తున్నామండి. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు, యేసయ్యనే. ఏం చేశాడు ఆ మంచి సమరయుడు అంటే, అతన్ని చూసి అతని మీద జాలిపడి మరి తన దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టాడండి. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు మనుషుల దగ్గరకు పోతే ఇంకా గాయాలు రేపు ఇంకా నేను బాధ కలిగిస్తారు. కానీ మంచి సమరయుడైన యేసయ్య దగ్గరకు వస్తే ఏ విధంగా అతనికి మరి ద్రాక్షారసం ఇచ్చి అతనికి నూనె పూసి అతని ఎన్ని గాయాలు కట్టాడంట అండి. ఇదే ప్రామిస్ మనకి ఇస్తున్నాడు. ఈరోజు మన గాయాలు మాన్పిస్తున్నాడు. ఆ ద్రాక్షారసం ఇచ్చి అతనికి కంఫర్ట్ చేశాడు, నూనె పూసాడు, అతని గాయాలన్నీ కూడా కట్టాడు. అంతేకాదండి, అతనికి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల్ల ఇంటి వాడికి చేర్చాడు. అంటే అక్కడ ఒక హోటల్ లాంటిది అనమాట. ఆ ప్లేస్లో తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించమని చెప్పి ఆ హోటల్ వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా ఏమైనా అవసరమైతే నేను తర్వాత ఇస్తాను, ఇతన్ని బాగా చూసుకోమని చెప్పాడండి. మరి యేసయ్య దగ్గరకు వస్తే ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి గాయాన్ని కడతాడు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఇతని స్థితి కొర ప్రాణంతో ఉంది. అయితే ఇలాంటి వ్యక్తిని తిరిగి దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. అలాగే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మనుషుల దగ్గరికి కాకుండా దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఏ బంధకమైనా సరే, ఏ పాపమైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ ఒక్క మనుషుల మాటలు, నిందలు, అవమానాలు నిన్ను గాయపరుచున్నాయో, ఏ పాపము నిన్ను గాయపరిచిందో ఇవన్నిటి నుంచి నిన్ను విడిపించి తిరిగి నీకు ఒక
ఒక మంచి స్థితి ఇవ్వడానికి శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి వస్తావు మరి యేసయ్య దగ్గరికి, మంచి సమరయుడిగా నిన్ను కంఫర్ట్ చేస్తాడు ఆయన. మరి నీకు కావాల్సిన ప్రతిదీ కూడా మరి అవైలబిలిటీలోకి తీసుకొస్తాడు. ఏ విధంగా అయితే మరి ఇతన్ని ఒక పూటకుల ఇంటివానికి చేర్చాడు, అలాగే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంఫర్ట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు నీకు కలిగిన గాయాల్ని చూసుకుంటూ, నీకు కలిగిన దెబ్బల్ని చూసుకుంటూ నువ్వు బాధపడుతూ అలాగే కృంగిపోకుండా, మరి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్లయితే, బ్రతికించడానికి శక్తివంతుడైన యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే తిరిగి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మా గాయాలు కట్టే దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవ్వరు ఏ రీతిగా సాతాను చేత గాయపరచబడిన స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులు బట్టి గాయపరచబడిన స్థితిలో ఉన్నారో, ఆ గాయాలన్నీ కూడా మార్చి ఒక నూతన జీవితాన్ని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.